ఓకే. ఇప్పుడు మన దగ్గర 2 హిమాలయన్లు ఉన్నాయి. ఇది కొత్తది, ఇది పాతది. ఇది మీ అందరికీ తెలుసు. ఇది కొత్త. తెలుగులో ఎవరు చెప్పలేదు ఫస్ట్. చెప్తాను. జాగ్రత్తగా వినండి. అన్ని డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. బండి మన దగ్గర ఉంటే చెప్తాను. ఫస్ట్ పాత హిమాలయన్ దగ్గరికి వచ్చి చూద్దాం. దీని కన్సోల్ ఎలా ఉన్నది అనేది. అంతా అనలాగ్. ఇది మీకు తెలిసే ఉంటుంది. హిమాలయన్ అందరూ చూసే ఉంటారు. ఏముండదు, స్పీడోమీటరు, ఇండికేషన్ హజార్డ్ లైట్, అదే ఇంజన్ వార్నింగ్ లైట్స్, సిగ్నల్ లైట్స్, న్యూట్రల్, ఇంజన్ చెక్ లైట్, హై బీమ్, లో బీమ్, ఏబిఎస్ 3. ఓకే, ఇక్కడ చూసారు కదా ఏబిఎస్ దీనికి కూడా రేర్ ఏబిఎస్ ఆఫ్ అవుతుంది. ఇది సెలక్షన్, ఇది ఆర్పిఎం, ఇది గేర్ 1లో ఉంది, ఇది ఫ్యూల్ ఇండికేటర్. ఈ బటన్స్ అన్నీ నార్మలే. పాస్ స్విచ్, హెడ్ లైట్ ఇదంతా యాక్సెస్ నార్మలే. ఇప్పుడు దీనికి చూద్దాం. దీని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కాక్పిట్ ఎలాగుంది. ఇది యాస్టీస్. ఇవి మిక్సీ స్విచ్ లాగా ఉంటాయి. అంటే ఈ కొత్తవి బాగుంటాయి స్విచ్లు. అన్ని బళ్ళకి ఇప్పుడు ఇవే వస్తాయి. ఇంటర్సెప్టర్లకు కానీ మొత్తం అన్నిటికీ ఇవే. సో ఆన్ చేసాక టీఎఫ్టీ డిస్ప్లే. దీని మీద మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సింగిల్ యూనిట్ ఇది. సో ఓకే, ఇది మోడ్ బటన్. 4 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ పర్ఫార్మెన్స్, ఏబిఎస్ మోడ్ ఆన్. సెకండ్ది పర్ఫార్మెన్స్లో రేర్ ఏబిఎస్ ఆఫ్, ఇదొక మోడ్. థర్డ్ది ఈకోలో ఏబిఎస్ ఆన్, ఇదొక మోడ్. ఈకోలో ఏబిఎస్ ఆఫ్, రేర్ ఏబిఎస్, ఇదొక మోడ్. ఇలా 4 మోడ్లు. ఇది రైడ్ బై వైర్. దీనికి థ్రాటిల్ ఉండదు. ఇక్కడ సెన్సార్ ఉంటుంది. సెన్సార్ డైరెక్ట్గా ఈసీకి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ రేషియోని క్యాల్కులేట్ చేసి చెప్తుంది. దానివల్ల థ్రాటిల్ బటర్ఫ్లై వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. కేబుల్ ఉండదు. ఓకే, సస్పెన్షన్ చూసారు కదా. ఈ రెండింటికి డిఫరెన్స్. ఇది నార్మల్ అంటే ట్రెడిషనల్ సస్పెన్షన్. ఇది ఫోర్క్ మీద ఉంటుంది. ఇటు సైడ్ ఉంది కదా, ఫోర్క్ మీద ట్రెడిషనల్ సస్పెన్షన్ ఇది. సో దీని గురించి నాకు స్పెక్స్ అంత కరెక్ట్గా తెలియదు. లోపల కార్ట్రేజెస్ అవి ఏం వాడారు. ఇది ట్రెడిషనల్ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్. ఇది రేర్ సస్పెన్షన్ కూడా వచ్చేసి దీనికి లింక్ టైప్ సస్పెన్షన్ ఉంటుంది. లింక్ టైప్ సస్పెన్షన్ ఇక్కడ చూస్తే మీకు లింక్ కనబడుతుంది. లింక్ సస్పెన్షను. దీని స్వింగ్ ఆర్మ్ వచ్చేసి నార్మల్ స్వింగ్ ఆర్మ్ ఇది. సో ఇంటర్సెప్టర్ కూడా స్వింగ్ ఆర్మ్ డిజైన్ ఇలానే ఉంటుంది. అంటే సేమ్ స్వింగ్ ఆర్మ్ అని కాదు, బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ ఇది. ఇలానే ఉంటుంది అది కూడా. ఇది దీని ఎగ్జాస్ట్. ఇది లాంగ్ ఎగ్జాస్ట్ ఉంటుంది. స్వింగ్ ఆర్మ్. దీని ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. దీని పాత హిమాలయన్ ఎయిర్ ఫిల్టర్ ఇక్కడ ఉంటుంది. సో వెనకట్లంతా మళ్ళీ మీకు నార్మల్గానే ఉంటుంది. వీల్ సైజు రెండింటి ఒకటే. అది కూడా బ్యాక్ 17, ఇది కూడా బ్యాక్ 17, ఫ్రంట్ 21. బట్ ఈ స్పోక్ వీల్స్ అయితే దానికి దీనికి డిఫరెన్స్. సేమ్ స్పోక్ వీల్స్ కాదు, చూడడానికి ఒకలాగా ఉన్న దానికి దీనికి బోల్డ్ డిఫరెన్స్ ఉంది ఫ్రంట్ బ్యాక్. అసలు ఈ బండి నుంచి ఆ బండికి ఏ ఒక్క కాంపోనెంట్ తీసుకోలేదు. ఒక్క స్క్రూ కూడా మ్యాచ్ అవ్వదు దీనికి దానికి. దీనిలో బ్రేక్స్ వీక్. జనరల్గా వీక్ అంటే మరీ అంత వీక్ కాదు, కాస్త అంత స్పాంటేనియస్గా అంత అగ్రెసివ్గా ఉండవు. బట్ దీంతో పోలిస్తే దాని బ్రేక్స్ దగ్గర ఇంటర్సెప్టర్ జీటీ బ్రేక్స్ అంత పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయో అవి కూడా అంతే పర్ఫార్మెన్సెస్. సో ఆ ఎగ్జాస్ట్ డిజైన్కి ఒక R&D ఉంది. అది ఎందుకంటే చెప్తాను రండి. సో మీరు ప్యానర్లు గట్ట పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ దానిలో లాంగ్గా ఉన్నదంటే ప్యానర్ అనేది లెఫ్ట్ సైడ్ ప్యానర్ రైల్స్ అనేవి ఒకటి దగ్గరగా ఉంటుంది. లాంగ్ ఎగ్జాస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్యానర్ రైల్స్కి దీనికి చిన్న గ్యాప్ ఇవ్వాలి. అదొకటి అవుతుంది. లేదు అంటే ప్యానియర్నే ఇలాగ స్లాష్ కట్ చేసి ఇస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా రైట్ సైడ్ ప్యానియర్ చిన్నది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ప్యానియర్ పెద్దది ఉంటుంది. సో అది అవ్వకుండా ఈ చిన్న ఎగ్జాస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్యానియర్ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోద్ది. దీని కేసు మౌంట్ చేసినా కూడా ఈ ప్లేస్లో ఇలాగా. సో ఎగ్జాస్ట్ వల్ల ఇబ్బంది ఉండదు. సో దీనికి మీరు పెట్టుకున్నట్టయితే ఇది ఫ్రేమ్ ఇలా రావాలి. అప్పుడు ప్యానియర్ ఎక్కడి నుంచి ఇట్ అవుతుంది. బట్ ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి మీకు ఇలా స్ట్రైట్గా వస్తుంది. అదొక ఆప్షన్ ఉంది. లేదు అంటే ప్యానియర్నే ఇలాగ స్లాష్ కట్ చేయాలి ఇలాగా. సో అది ఏంటంటే ఆటోమేటిక్గా వెయిట్ అన్ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అలా అవ్వకుండా ఈ ఎగ్జాస్ట్ అందుకు చేసింది. దానికి లింక్ సస్పెన్షన్ ఉంది కదా, దీని సస్పెన్షన్ డైరెక్ట్ స్వింగ్ ఆర్మ్కి ఉంటుంది. మోనోషాక్ ఇది. అది కూడా మోనోషాకే, బట్ దీనికి డైరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని స్వింగ్ ఆర్మ్. ఈ రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఇలా మీదకు ఉంది కదా, ఈ రైట్ సైడ్ స్వింగ్ ఆర్మ్ డిజైన్ చూడండి. ఇలా ఉంటుంది, చిన్న కర్వ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు స్వింగ్ ఆర్మ్ స్ట్రైట్గా ఉంటుంది. దీన్ని బనానా స్వింగ్ ఆర్మ్ అంటారు. సో
సో ఇది స్టేబిలిటీ కోసం చేస్తారు, రిజిడిటీ కోసం ఈ టైప్ ఆఫ్ స్వింగ్ ఆర్మ్స్ని. నెక్స్ట్ వచ్చేసి దీని స్ప్రాకెట్ వచ్చేసి బ్యాక్ 47 టీత్, ఇది 46 47 రెండిట్లో ఒక ఫిగర్ నాకు కరెక్ట్గా తెలియదు, 47 అనుకుంటున్నా, 47 టీత్ స్ప్రాకెట్. సో ఆ ఇంజన్ వచ్చేసి, సో ఇంజన్ ఉంది కదా, ఇది ఎయిర్ అండ్ లిక్విడ్ కాదు, ఆయిల్ కూల్డ్. అంటే ఇంజన్ ఆయిల్ కింద సంపనండి, ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఎయిర్ వల్ల ఇంజన్ ఆయిల్ కూల్ అయ్యి మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది. ఇది 411 లాంగ్ స్ట్రోక్ ఇంజన్. ఇది ఉంది కదా, ఇది సింగిల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్, అంటే ఒక హెడ్ కామ్ షాఫ్ట్ మీదే వాల్వ్స్ అన్ని ప్లేస్ అయ్యి ఉంటాయి. దీని హార్స్ పవర్ వచ్చేసి 24. అది వచ్చేసి ఆ ఇంజన్ వచ్చేసి ఇది కంప్లీట్ వేరే డిఫరెంట్. ఇది ఉంది కదా, ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఇది. సో ఆయిల్ కూల్డ్ కాదు, ఇది లిక్విడ్ కూల్డ్. అంటే దీనికి వేరేగా మనం కూలెంట్ వేయాలి. కూలెంట్ రిజర్వాయర్ చూపిస్తాను మీకు. ఇది 450cc డ్యూయల్ హెడ్ క్యామ్ షాఫ్ట్, ఇది DYHC ఇంజన్ అంటారు. అంటే దానికన్నా ఇది ఎక్కువ ఫ్రీగా ఇంజన్ రివ్ అవుతుంది, తక్కువ వైబ్రేషన్స్ ఉంటాయి, గేర్ షిఫ్ట్స్ కూడా అగ్రెసివ్గా అవుతాయి, ఎందుకంటే హై రివింగ్ ఇంజన్ కాబట్టి. సో దీనిలో టార్క్ అందరూ తక్కువ ఉంది అని అంటారు. అది ఎందుకంటే హై రివింగ్ ఇంజన్ కొంచెం మీరు రివ్స్ మెయింటైన్ చేయాలి. మినిమం 2000-1800 రివ్స్ దగ్గర నుంచి టార్క్ ఉంటుంది. అందరూ అంటే చెప్తారు, నాకేం అలా అనిపించలేదు. ఫస్ట్ షోరూమ్ నుంచి బండి నేనే డ్రైవ్ చేసుకొని వచ్చాను 60 కిలోమీటర్స్. ఇక అలా అంటారు కానీ అలా ఏం ఉండదు. 2000 కిలో అంటే 2000 RPM పక్కాగా మెయింటైన్ చేయాలి, ఎందుకంటే మీరు బండి స్టార్ట్ చేసి డ్రైవ్ చేయగానే 2000 RPMకే బండి వెళ్తుంది. సో నాకేం టార్క్ లాగ్ ఎక్కడ అనిపించలేదు. సో కాకపోతే మీరు 6th గేర్లో వెళ్ళేటప్పుడు అయితే మాత్రం 6th గేర్ లోయెస్ట్ స్పీడ్ 60, 6th గేర్లో 60 స్పీడ్ వెళ్ళి థ్రాటిల్ వ్యాక్ ఓపెన్ చేస్తే వెంటనే అందుకుంది, ఎలాంటి నాకింగ్ లేదు. సో ఇది వచ్చేసి అది 5 స్పీడ్ పాత హిమాలయన్, ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇది. సో ఇంటర్సెప్టర్ జీటీలో గేర్ బాక్స్ అంత స్మూత్గా అయితే షిఫ్ట్ అవుతుందో ఇది కూడా అంతే స్మూత్గా షిఫ్ట్ అవుతుంది. అంటే పాత హిమాలయన్ షిఫ్ట్ అవ్వదని కాదు, అది కూడా అది చేయాల్సిన న్యాయం చేస్తుంది, బట్ ఇదైతే బాగా స్మూత్గా అవుతుంది. సో ఇది బేస్ వేరియంట్ అంటారు, బేస్ వేరియంట్కి హై ఎండ్కి ఏం డిఫరెన్స్ లేదు, కలర్ ఒకటే మారుతుంది. కలర్కి 15-20 వేలు మీరు ఎక్స్ట్రా పే చేయాలి. సో బేస్ వేరియంట్ ఇంజన్ దగ్గర నుంచి లైట్స్, రైడింగ్ మోడ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, ఏది డిఫరెన్స్ ఉండదు. నెక్స్ట్ ఇవి క్రాస్ వైర్ స్పోక్ వీల్స్ రావాలి, కానీ అవి ఎందుకు రాలేదంటే అవి ఇంకా టెస్టింగ్లో ఉన్నాయి, ఇండియాలో ఇంకా టెస్ట్ అవ్వలేదు. సో అవి వచ్చాక ఏమవుతాయి అంటే, ఇప్పుడు ఈ వీల్స్ ఇక్కడ మీకు ఉన్నాయి కదా ఈ స్పోక్స్, అవి అనేవి ఈ సైడ్కి ఉంటాయి. సో ఇది అనేది ఇంకొంచెం బయటకు ఉంటుంది, ఇప్పుడు అది ట్యూబ్లెస్ అవుతుంది. అవి ఇంకా టెస్టింగ్లో ఉన్నాయి, రావచ్చు, వచ్చాక అది యాక్సరీ కింద అయినా వస్తుంది, మీరు కొనుక్కోవచ్చు వాటిని తీసుకోవాలనుకుంటే. సో దీని సస్పెన్షన్ అయితే మాత్రం అది ఏ సస్పెన్షన్ నాకు తెలీదు, బట్ దీనిదైతే మాత్రం ఫ్రంట్ బ్యాక్ షోవా. ఇది కూడా నాన్ అడ్జస్టబుల్ షోవా సస్పెన్షన్ ఫ్రంట్. దీని టోటల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 230 mm. సో ఇది అడ్జస్ట్ అవుతుంది, టూల్ కిట్లోని టూల్ ఉంటుంది, ఆ టూల్తో అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఇది కంప్రెషన్ మాత్రం అవుతుంది, అన్ని అడ్జస్ట్మెంట్ అవ్వదు, ఓన్లీ కంప్రెషన్కే అవుతుంది. ఇది టైట్ చేసుకుంటే స్ప్రింగ్ కంప్రెషన్ అనేది తగ్గుతుంది ప్రీలోడ్ కంప్రెషన్కి. సో ఇది సీట్ హైట్, స్టాండర్డ్ సీట్ హైట్ వచ్చి 825-845 మధ్యలో ఉంటుంది. అంటే మీరు ఆ 2 సెట్టింగ్లో చేసుకోవచ్చు. మీకు ఇంతకన్నా లో సీట్ కావాలంటే దొరుకుతుంది యాక్సెస్లో, అది 805 mm ఉంటుంది. మీకు చూపిస్తాను ఈ సీట్ ఎలా సెట్ చేయాలన్నది. ఇది మెడికల్ కిట్ అది. సో సీట్ హైట్ ఉంది కదా, ఈ 2 నాబ్స్ ఇది ఇలా ప్రెస్ చేసి పడితే ఇది హైయెస్ట్ సెట్టింగ్, ఇది కూడా ఇలా ప్రెస్ చేసి పడితే ఇది హైయెస్ట్ సెట్టింగ్. అంటే 845 ఉంది ఇప్పుడు సీటు పడితే. మీకు లేదు 825 కావాలంటే యాస్టీస్ ఇది మళ్ళీ ఇలా ముందుకు పెట్టేస్తే ఇది మళ్ళీ నార్మల్ 825 అవ్వద్ది. ఇది అనేది ఇక్కడ ప్లేస్ అవ్వాలి, చాలా సింపుల్ ఇది, అంతే. యాస్టీస్ ఇది మళ్ళీ సీట్ పెట్టేస్తే ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. ఇది ఉంది కదా, ఈ బోల్ట్ ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు, రండి చూపిస్తాను. సో మీరు ఎప్పుడైనా టైర్ కానీ రోడ్ మీద ప్యాచ్ అయినప్పుడు ఈ టూల్ అనేది లోకల్ మెకానిక్స్ దగ్గర ఉండదు, రోడ్ సైడ్ గట్ట.
సో వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్లో ప్రొవైడ్ చేశారు బైక్లోనే. సో ఇది ఇలా పెట్టేసి దీని మీద రెండ్స్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కానీ మీ దగ్గర బండిలో తీసి పడేస్తే మాత్రం మీకు ఎప్పుడైనా ప్యాచ్ అయినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది సీట్, దీని సీట్ కూడా కంఫర్టే. అంటే అంటే అడ్వెంచర్ బైక్స్ అనే సీట్లు కంఫర్ట్గానే ఉంటాయి. బట్ ఇది కొంచెం ఇలా కర్వేచర్ వచ్చింది. అండర్ థై సపోర్ట్ దీనికి కొంచెం తక్కువ. ఇది కొంచెం స్లీక్గా ఉంటుంది బండి దాంతో పోలిస్తే. ఎందుకంటే దీని ట్యాంక్ వచ్చి 13.5 లీటర్స్ 13.5 లీటర్స్ ఉంటుంది దీని ట్యాంకు. బట్ దాని ట్యాంక్ వచ్చి 17. దీని రైడర్స్ ట్రయాంగిల్ వచ్చి అన్నీ స్ట్రైట్గానే ఉంటాయి. అడ్వెంచర్ హిమాలయన్స్వి అని కాదు, అడ్వెంచర్ ఏ బైక్ అయినా రైడర్స్ ట్రయాంగిల్ స్ట్రైట్గానే ఉంటుంది. సో రైడర్ ట్రయాంగిల్ అంటే మీరు ఇలా కాలిక్యులేట్ చేసుకోవాలి. టో నుండి నీ నుండి లోవర్ బ్యాక్ నుండి షోల్డర్ టు హ్యాండిల్ బార్. సో ఇది మీరు గ్రాఫికల్గా చూసుకుంటే రైడర్ ట్రయాంగిల్ అంటారు. ఈ రైడర్ ట్రయాంగిల్ మీకు అంత స్టిఫ్గా అంటే అంత స్ట్రైట్గా ఉంటే మీ లోవర్ స్పైన్ మీద అంత తక్కువ ప్రెజర్ పడుతుంది. సో ఇది చూసారు కదా థై సపోర్ట్, దీని సీటు నేరోగా ఉంది, థై సపోర్ట్ లేదు. పిలియన్ సీట్ కూడా అంటే పిలియన్ సీట్ లగేజ్గా ఉంటుంది మోస్ట్లీ అడ్వెంచర్ బైక్స్కి. పిలియన్ కూర్చోబెట్టుకోవచ్చు, అది వాళ్ళ కంఫర్ట్ పర్సనల్లీ. సో ఇప్పుడు ఆ సీట్ చూద్దాం. సో ఈ సీట్ ఉంది కదా, దీని సీట్స్ ఉంది, దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా సపోర్ట్ ఉన్నది దీనికి, థై సపోర్టు కూర్చోడానికి. దీని రైడర్ ట్రయాంగిల్ దాని మీద కొంచెం ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే కొంచెం హ్యాండిల్ బార్స్ కొంచెం ముందుకు వచ్చే దానికన్నా. మీకు కావాలంటే హ్యాండిల్ బార్స్ రైజర్స్ వేయించుకోవచ్చు, కొంచెం ముందుకు కూడా పుష్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా హైట్ 5'11", నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది రైడర్ ట్రయాంగిల్. సేమ్ దానిలాగే లైక్ ఫుట్ నుండి నీ నుండి లోవర్ బ్యాక్, షోల్డర్, మళ్ళీ ఇది పొజిషను. సో దీనికి యాక్సరీస్ అయితే ప్రజెంట్ ఏం రాలేదు. టాలర్ విండ్ స్క్రీన్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీని లైట్స్, దీని సిగ్నల్ లైట్స్నే అన్నీ ఇందులోనే ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నాయి. చూసారు కదా ఇవి BMW GS ఆ పెద్ద రేంజ్ అడ్వెంచర్స్కి ఉంటాయి, ఇందులోనే ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి. సో మీకు ఫిజికల్గా ఇక్కడ టైల్ లైట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్జ్డ్ అల్యూమినియం స్టాండ్, ఇది దానిలో ఐరన్ రాడ్ కాదు. సో ఇది కూడా ఇలా ఉండడం వల్ల ఏంటంటే మీకు దానికన్నా ఎక్కువ బైక్ లీన్ యాంగిల్ ప్రొవైడ్ అవుతుంది. సో దానికి దీనికి వెయిట్ నార్మల్గా 2 kgs డిఫరెన్స్. బట్ ఆ 411 ఇంజన్ కన్నా ఈ 450cc ఇంజన్ 10 kgs లైటర్. బట్ ఆ 10 kgs లైటరే కానీ టోటల్ ఓవరాల్ ఆ రెండింటికి 2 kgs డిఫరెన్స్. సో దీని హెడ్ లైట్ వచ్చేసి LED యూనిట్ వస్తుంది. కాకపోతే LED యూనిట్ వస్తుంది, కాకపోతే నైట్ టైము ఈ బండిలో ఏదైనా వరస్ట్ ఉన్నదంటే అది హెడ్ లైట్ ఒకటే. హెడ్ లైట్ తప్పించి బండిలో అన్నీ బాగున్నాయి, కానీ ఇది నైట్ టైం అసలు విజిబిలిటీ లేదు. మీరు ఒకవేళ తీసుకున్నట్టయితే పక్కాగా ఫాగ్ ల్యాంప్స్ ఆక్సిలరీ ల్యాంప్స్ మీరు ఏదనుకుంటే అది పక్కాగా పెట్టుకోవాలి మీరు, లేకపోతే చాలా కష్టం నైట్ టైం డ్రైవ్ చేయడానికి. ఇది హాలోజన్ బల్బు. యాక్చువల్లీ ఆ లైట్ కన్నా ఈ లైట్ బాగుంటుంది, ఎందుకంటే హాలోజన్ జనరల్గా త్రో ఉంటుంది కాబట్టి ఇది సూపర్ ఫైన్ ఇది. సో ఇంకా దానికి దీనికి ఏమైనా మారాయంటే మొత్తం అన్నీ మారిపోయి, దానికి దీనికి అసలు సంబంధం లేదు. వీల్స్ దగ్గర నుంచి మొత్తం అంతా, దానికి రేడియేటర్ ఉంది కదా, దానికి రేడియేటర్ ఫ్యాన్ కిక్ ఇన్ అవుతుంది ఒక టెంపరేచర్ దగ్గర. నెక్స్ట్ దానికి జాయ్స్టిక్ కూడా ఉంది, అది చూపించడం మర్చిపోయిన ఇప్పుడు చూపిస్తానండి. సో ఇది ఉంది కదా, ఇది జాయ్స్టిక్. ఇది కొంచెం ఇక్కడ డెలికేట్గా ఉంది, మీరు గ్లౌజ్ వేసుకుని వాడేటప్పుడు జాగ్రత్తగా వాడండి. ఈ జాయ్స్టిక్తో మీరు డిస్ప్లే దగ్గర ఇక్కడ మీరు డిస్ప్లే అవి మార్చుకోవచ్చు. ఇదిగోండి చూసారు, ట్రిప్ 1 కిందకు నొక్కితే ట్రిప్ 2, నెక్స్ట్ ఫ్యూయల్ రేంజ్, ఫ్యూయల్ కన్జంప్షన్, వోల్టేజ్, ఇంజన్ టెంపరేచరు, అంతే. ఈ 5 6 చూపిస్తుంది ఈ దీంతో టాగుల్ చేసేటప్పుడు. ఇది మీరు టాగుల్ చేసేటప్పుడు కాస్త చూసుకొని టాగుల్ చేయండి, ఎందుకంటే ఇది డెలికేట్గా ఉంది. దట్టు దీని రెస్పాన్స్ అంత క్విక్గా లేదు. అంటే ఇదేం బ్యాడ్ ఏం కాదు. రాయల్ ఎన్ఫీల్డ్కి అంటే ఈ బడ్జెట్లో ఇలాంటి ఫ్యూచర్స్ ఇవ్వడం ఫస్ట్ టైం కాబట్టి, సో ఇలాంటివి పర్లేదు, నెగోషియబుల్లే ఇలాంటివి. ఇంకా దీని బ్రైట్నెస్ కూడా మీరు మార్చుకోవచ్చు, ఇది అనలాగ్ అది చేసుకోవచ్చు.
సో మీ ఫోన్ నుండి దీనికి మ్యాప్స్ మిర్రర్ చేసుకోవచ్చు. ఈ జాయిస్టిక్ మీద నొక్కితే ఇక్కడ ఇంకో డీటెయిల్స్ వస్తాయి. ఇందాక ట్రిప్ అవన్నీ వచ్చాయి కదా. సో ఇప్పుడు అపీరెన్స్, ట్రిప్ ప్రిఫరెన్సు, మై వెహికల్, సిస్టము, ఇన్ఫర్మేషను, ఫేవరెట్స్ ఉంటాయి. సో అపీరెన్స్లోకి వెళ్తే మీరు దీన్ని మార్చుకోవచ్చు. అపీరెన్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి బ్రైట్నెస్ ఇది. సో ఈ హోమ్ బటన్ నొక్కితే బ్యాక్ వెళ్తుంది. స్క్రీన్ టైప్లోకి వెళ్తే సో అనలాగ్ డిజిటల్ ఉంటుంది. ఇప్పుడు అనలాగ్లో ఉంది. సో డిజిటల్లో పడితే ఇలా వస్తుంది కదా. ఈ రిమైనింగ్ పార్ట్ ఏమవుతుందంటే మ్యాప్స్ మీ ఫోన్ రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ నుంచి పెట్టినప్పుడు మ్యాప్స్ డిస్ప్లే అవుతుంది ఈ ఏరియాలో. సో మళ్ళీ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే దీని బ్యాక్గ్రౌండ్ 2 మోడ్స్ ఉంటాయి. ఆటో మోడ్లో పెడితే పొద్దున పూట వెళ్ళినప్పుడు స్క్రీన్ వైట్ అవుతుంది. నైట్ టైం వెళ్ళినప్పుడు మన ఫోన్ డార్క్ మోడ్ అలాగో సేమ్ అలాగే. డార్క్ థీమ్ అంటే కంటిన్యూస్ డార్క్ థీమ్లో ఉంటుంది. ఆటోలో పెట్టుకుంటే మార్నింగ్ వైట్ అది ఉంటుంది. గోల్డెన్ లైన్లోకి వచ్చేసరికి గోల్డెన్ లైన్లో మీకు ఏది చూపించాలో మీరు అది సెట్ చేసుకోవచ్చు. ఓడో, ట్రిప్ 1, అవుట్ సైడ్ టెంపరేచర్ అలా అనమాట. ఈ మూడిట్లో ఒకటి పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా అన్నీ చెప్పేసినట్టే. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. తర్వాత దీని గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. సో దీని ఎగ్జాస్ట్ నోట్ అనండి. సో కొత్త బండి కాబట్టి ఎక్కువ రివ్యూ చేయను, మీరు ఎక్కువ ఆశించకండి. ఇది కొంచెం దాని అంత తంపరాదు, ఎందుకంటే ఇది హై రేటింగ్ ఇంజిన్ అని చెప్పాను కదా. సో దీని హార్స్ పవర్ వచ్చేసి 40, టార్క్ వచ్చేసి 39.5. ఇది రెడ్ లైన్ 8750 వరకు రెడ్ లైన్ అవుతుంది. టార్క్ వచ్చేసి 5500 RPM. అంటే అక్కడ నుండి మీకు టార్క్ కిక్కిన్ అవుతుంది ఏ ఆర్పిఎంలో ఉన్నా. సో దీని టార్క్ ఫిగర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 24 హార్స్ పవర్ సంథింగ్ 30 న్యూటన్ మీటర్స్ 34 న్యూటన్ మీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా తెలియదు ఎందుకంటే బండి నాది కాదు, మా ఫ్రెండ్ది. సో అలా ఉంటుంది. దీని కొంచెం తంపు ఉంటుంది ఎందుకంటే లాంగ్ స్ట్రోక్ ఇంజన్ కదా. సో ఇదన్నమాట ఈ రెండింటికి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మ్యాక్సిమం నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో దానికి యాక్సెసరీస్ అన్నీ ఫ్యాక్టరీ ఫిట్ దొరుకుతాయి. ర్యాలీ గార్డ్ అవన్నీ కూడా ఉంటాయి. అంటే అవి ఇంకా రాలేదు షోరూంలోకి. సో మా విజయనగరంకి ఫస్ట్ బండి అయితే ఇదే బ్రౌన్ కలర్. సో ఇంకేమున్నాయి దీని గురించి చెప్పడానికి ప్రస్తుతానికి అయితే ఏం లేవు. చెప్పా కదా, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి విజయనగరం వైజాగ్కి 333 పడ్డది. ఇది ఇంట్రడక్షన్ ప్రైస్. ఇది 31st తర్వాత ఇప్పుడు ఎవరికన్నా 333కి 3,33,000కి ప్లస్ 18,000 వేసుకోండి. అంటే ఇది బేస్ మోడల్లో ఇప్పుడు 340, కానీ ఇది మొత్తం ఎక్స్టెండెడ్ వారంటీ అన్నీ కలిపి 333కి వచ్చింది. ఇప్పుడు ఇంట్రడక్టరీ ప్రైస్ అయిపోయింది కదా, ఇది కూడా 340. సో ఇప్పుడు తీస్తాం అంటే గోప్రో పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాను మీకు ఎలా ఉంది, ఎజిలిటీ అది ఎలా ఉంది, రైడ్ క్వాలిటీ అది ఎలా ఉంది. సో దీంతో పోలిస్తే దీని సస్పెన్షన్ చాలా బాగుంది. అలాగని వర్స్ట్ అని కాదు, ఇది చెయ్యాల్సిన పార్ట్ ఇది రూల్ చేసినంతసేపు ఇది దీని జాబ్ చేసింది. బట్ దీనికన్నా పవర్ఫుల్గా చెయ్యాలని చెప్పేసి అది చేశారు. సో మీకు పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తాను గోప్రో పెట్టి ఎలా ఉంది ఏంటి అన్నది. ఈ హిమాలయన్ ఫ్రేమ్ వేర్
దీని ఫ్రేమ్ వేరు. ఈ హిమాలయన్ ఫ్రేమ్ హాఫ్ డూప్లెక్స్ స్ప్లిట్ క్రాడల్ ఫ్రేమ్, అంటే ఈ కిందన ఫ్రేమ్లో ఇంజన్ ఉంటుంది. ఇది వచ్చేసి ట్విన్ స్పార్క్ ట్యూబ్లర్ ఫ్రేము. దీనికి చూసారు కదా ఇక్కడ ఉండదు, ఇది ఇంజన్నే స్ట్రెస్ మెంబర్గా యూజ్ చేస్తుంది. అంటే ఇంజన్ డైరెక్ట్గా ఇక్కడ మౌంట్ అవుతుంది, ఇక్కడ నుంచి మరి సపోర్ట్ ఏమి ఉండదు. ఇది సబ్ ఫ్రేమ్ కూడా జాయిన్. ఇది ఒకవేళ మీరు ఎప్పుడైనా క్రాష్ అయినా డ్యామేజ్ అయినా ఆ హిమాలయన్లో మొత్తం మార్చకుండా ఓన్లీ ఈ ఫ్రేమ్ ఒకటే సపరేట్గా మార్చుకోవచ్చు. అదే మెయిన్ డిఫరెన్స్. దానికన్నా దీని స్టేబిలిటీ హ్యాండ్లింగ్ సూపర్గా ఉంటుంది, ఎందుకంటే ఇంజన్ అయితే స్ట్రెస్ మెంబరు. దాంతో పోల్చితే దీనికి వైబ్రేషన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో మరి భయ్యా హిమాలయన్ తీసుకోవచ్చా లేదా అంటే నా సజెషన్ అయితే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇది పర్పస్ బిల్ట్, ప్యూర్లీ ఆఫ్ రోడింగ్ అని చెప్పేసి తయారు చేసింది. సో బట్ ఆల్రెడీ మీరు కానీ KTM 390 గట్టా వాడేసి ఇది తీసుకుంటానంటే మాత్రం మీకు చిన్న పవర్లో ల్యాగ్ ఫీల్ అవుతారు. ఎందుకంటే KTM ఇంజిన్ అనేది అగ్రెసివ్గా ట్యూన్ చేసి ఉంటుంది కాబట్టి సో మీకు చిన్న పవర్ ల్యాగ్ ఉంటుంది. బట్ ఆల్రెడీ మీ దగ్గర వేరే అదర్ ప్రైమరీ బైక్ ఉంది, నాకు అడ్వెంచర్ బైక్ కావాలి ఈ కేటగిరీలో అంటే పక్కాగా నేను ఇది సజెస్ట్ చేస్తాను. చాలా మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ల్యాగ్ ఇష్యూలు, పవర్ ఇష్యూలు, లో RPMలో బండి ఆగిపోవడం ఇష్యూలు ఏం లేవు. ఈ రోడ్ అంతా నేను ఇప్పుడు మీ క్లిప్లో చూస్తున్న ఈ రోడ్ అంతా నేను 3rd గేర్ 2nd గేర్ లోయెస్ట్ స్పీడ్లో 20లో తీసాను నేను. నాకు ఎక్కడ బైక్ స్టాల్ అవ్వలేదు, ఆగలేదు. నా వెయిట్ వచ్చేసి 87 kgs. ఎక్కడ బైక్ స్టాల్ అవ్వలేదు, ఆగలేదు. చాలా నీట్గా పుల్ చేసింది. సో మీరు అలాంటివి ఏం పెట్టుకోకండి, టెస్ట్ రైడ్ తీయండి, మీ పర్పస్ తెలుసుకొని మీకు నచ్చింది ఓకే అంటే తీసుకోండి. ఎక్స్పల్స్ నుంచి వాడుతున్న వాళ్ళు అయితే అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే దీనికైతే పక్కా అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ట్యాంక్ వచ్చేసి 17 లీటర్స్, అది మీకు బల్కీగా కనబడుతుంది, అదొకటి. ఇంకోటి ఏంటంటే దీనికి ఎయిర్ ఫిల్టరు ట్యాంక్ కింద ఉంది, అందుకు ఇంకొంచెం మీకు బల్కీగా కనిపిస్తుంది. బట్ ఒకసారి మీరు బైక్ ఎక్కి తీసాక మీకు ఆ ఫీల్ ఉండదు, మొత్తం ప్రీమియం ఫీల్ ఉంటుంది. వెయిట్ అయితే మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇలాంటి మోర్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను, మీ సపోర్ట్ ఉంటే. ఆల్సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హిమాలయన్ కొనే వాళ్ళు ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి.